అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షెన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఫస్ట్ కార్డ్ మనకు వచ్చేసి 6 ఆఫ్ స్వోర్డ్స్ చూపిస్తుంది. ఓకే, ఇంట్రెస్టింగ్ మెసేజ్. నెక్స్ట్ కార్డ్ వచ్చేసి 5 ఆఫ్ వాండ్స్. నెక్స్ట్ వచ్చేసి 6 ఆఫ్ వాండ్స్. ద స్టార్. నెక్స్ట్ వచ్చేసి 8 ఆఫ్ కప్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ మనకు వచ్చేసి పేజ్ ఆఫ్ వాండ్స్ చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మెసేజ్ ఇక్కడ ఏంటి అని అంటే పేజ్ ఆఫ్ వాండ్స్తో మీరు తొందరలో ఏదో గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకోబోతున్నారు, స్పెషల్లీ కెరియర్కి సంబంధించి అన్నట్టయితే చూపిస్తుంది. సో సమ్ యంగర్ పర్సన్ లేకపోతే యంగర్ ఎనర్జీ నుంచి మీరు ఈ మెసేజ్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. యాక్చువల్లీ అది వచ్చేసి సెకండరీ మెసేజ్ చూపిస్తుంది, కానీ ప్రైమరీ మెసేజ్ ఏంటి అని అంటే మీరు రీసెంట్లీ లేకపోతే కొద్ది టైం నుంచి పాస్ట్ నుంచి ఏదో సిచ్యువేషన్కి సంబంధించి ప్రాబ్లమ్ని ఒక లాగా అంటే దీనికి ఆన్సర్ ఏమీ లేదు, నేనేం చేయాలని చెప్పేసి ఆ కష్టంని లైక్ అంటే మీ ఓన్గా మీరు క్రియేట్ చేసుకోవడము, లేకపోతే ఉన్న ప్రాబ్లమ్ని లైక్ కష్టంగా ఉంది, ఏం చేయలేని పరిస్థితి ఇది అని చెప్పేసి అనుకోవడము. సో అది మీ ముందు చాలా పెద్ద అడ్డంకిలాగా కనిపించడం అనమాట ఆ ప్రాబ్లము. సో అప్పుడు ఏంటి అంటే ఆ ప్రాబ్లమ్ని మీరు చూస్తున్నప్పుడు మీకు అంటే మీరు ఆ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు అని అంటే ఇమ్మెచ్యూర్, కొంచెం నాలెడ్జ్ లేకపోవడము, ఏం చేయాలి సిచ్యువేషన్కి సంబంధించి అని తెలియకపోవడం అనమాట. సో ఆ ఎనర్జీలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమవుతుంది ఇంట్రెస్టింగ్లీ అని అంటే తొందరలో మీకు సో ఇప్పుడు మీరు ఈ ప్రాబ్లమ్ని చూడబోతున్నారు. ఎలా అని అంటే సో ఇది ఏదైతే ఆబ్స్టికల్ నా ముందు ఉందో ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లవ్ లేకపోతే కెరియర్, ఇది నేను కట్టుకున్న బాధ, భయము. సో అంటే దీనికి సొల్యూషన్ నా దగ్గరే ఉంది అండ్ ఇది దీనికి సొల్యూషన్ అసలు లేనే లేదు ఇక్కడ ప్రాబ్లం అని చెప్పేసి అనుకోవడం అనమాట. అంటే ఏదైతే ప్రాబ్లం మీకు ఇంతవరకు సతాయిస్తూ ఉన్నిందో అది మీరు కొంచెము ఆ నాలెడ్జ్ని, ఆ విజ్డమ్ గెయిన్ చేస్తున్నారు, చాలా స్ట్రాంగ్గా అది వస్తుంది. ఓకే, సో ఏదైతే తెలుసుకుంటున్నారో ఒక్కసారిగా అది ఒక ఫాల్స్ క్రియేటెడ్ ఆబ్స్టికల్, ఒక అన్నెసరీ ఛాలెంజ్, అది అసలు అది ఎగ్జిస్ట్ కాదు అని చెప్పేసి తెలుసుకోవడం. అది తెలుసుకున్న వెంటనే అది పడిపోతుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటి, మీ ప్రాబ్లము ఎండ్ అయిపోతుంది. అంటే మీరు సాల్వ్ చేయకముందే ఆ ప్రాబ్లం ఎండ్ అయిపోతుంది. ఎందుకు అని అంటే అసలు అక్కడ ప్రాబ్లం లేదు అని చెప్పేసి మీరు తెలుసుకోబోతున్నారనమాట. సో అలాంటిది ఏదో చాలా సీరియస్గా జరగబోతుంది. అండ్ స్పెషల్లీ మీరు బాధపడుతూ దాన్ని క్రియేట్ చేసుకున్నారు, దానికి కష్టంగా అనిపిస్తుందని అంటే కనుక అలాంటి ఫైట్స్ ఎండ్ అయిపోతుంది. అందుకని ఇక్కడ 5 ఆఫ్ వాండ్స్తో ఏదైతే ఫైట్స్, కాంపిటీషన్స్, పీపుల్ మిమ్మల్ని తక్కువ చేయడం లాంటిది, లేకపోతే అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్, తప్పుగా మాట్లాడడము, ఏది ఉన్నా సరే ఇవన్నీ ఎందుకు అని అంటే మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయడం కోసము, మీ వర్క్ నుంచి, మీ పర్పస్ నుంచి డిస్ట్రాక్ట్ చేయడం కోసము, లేకపోతే మీ పేషెన్స్ని టెస్ట్ చేయడం కోసం అనమాట. సో ఇప్పుడు ఈ ఫైట్స్ అన్నీ ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే ఇవి అన్నెసరీ, అసలు లేనే లేదు, ఎందుకు ఇది ఊరికి నేను అన్నెసరీ ఎందుకు ఇలాంటి వాళ్ళతో, లేకపోతే ఇక్కడ ఉండి ఈ ఫైట్ని క్రియేట్ చేస్తూ డ్రామాని చూస్తూ లైక్ ఎంటర్టైన్ చేయడము అని చెప్పేసి అర్థం చేసుకోవడం. సో అప్పటి వరకు హర్ట్ అవుతుంది, వీళ్ళు నన్ను తక్కువ చేస్తారేమో, భయం అనమాట, దెబ్బలు తగులుతుందేమో, హర్ట్ అవుతానేమో అని చెప్పేసి. కానీ ఒక్కసారిగా ఏంటి అంటే వీళ్ళందరూ దూరం నుంచి వస్తున్న వాళ్ళు ఊరికే బెదిరించడానికి మాత్రమే మిమ్మల్ని ఎలా అనంటే వాళ్ళు ఏదో పవర్ఫుల్గా ఉన్నట్లు మిమ్మల్ని వీక్ చేసేయడం కోసం మాత్రమే అనమాట. అది పీపుల్ అయి ఉండొచ్చు, సిచ్యువేషన్ కూడా అయి ఉండొచ్చు. బట్ దూరం నుంచి మీరు ఇప్పుడు ఎలా ఉన్నారంటే మీ ఎనర్జీ అది ఉట్టి
లైక్ నేను ఇలా చూస్తున్నాను, వాళ్ళు నా మీదకి వస్తున్నారు ఫైట్ చేయడానికి అన్నట్లు అనిపించింది ఆ సిచ్యువేషన్. బట్ అది కాదు, దీనివల్ల నేను హర్టే అవ్వను, అసలు నేను ఇంజురీ అవ్వను అని చెప్పేసి తెలుసుకోవడం. సో అందుకనే మీకు తొందరలో ఈ ఫైట్స్ అనేది ఎండ్ అయిపోతుంది. ఫైట్స్ ఎండ్ అవుతుంది కాబట్టి మీ మీద మీకు నమ్మకం అనేది పెరిగి సక్సెస్ సైడ్ మీరు వెళ్తూ ఉన్నారు. సక్సెస్ సైడ్ ఎలా వెళ్తున్నారు అని అంటే ఒక ప్రౌడ్ మూమెంట్తో నేను ఇది చూశాను, నాకు ఈ సొల్యూషన్ వచ్చింది అంటే ఇంకా ఇది కూడా ఎలాంటి, ఈ ప్రాబ్లం కూడా ఎలాంటిది అని అంటే ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉండిండొచ్చు మీ లైఫ్లో. సో అలాంటిదనమాట. సో పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేసింది ఇంకా. అందుకనే చాలా సక్సెస్ఫుల్గా ఫీల్ అవ్వడము. ఇంకా నేను ఎవరైనా సరే నన్ను నోటీస్ చేయాల్సిందే, ఇంకా నేను నా ప్రాబ్లం గురించి ఆలోచించాను అని చెప్పిన ఎనర్జీ అనమాట. సో సక్సెస్ సైడ్ వెళ్తూ ఉన్నారు, పీస్ సైడ్ వెళ్తున్నారు, ఫుల్ క్లారిటీ సైడ్, చాలా స్ట్రాంగ్ ఫ్రీడమ్ సైడ్ వెళ్తూ ఉన్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. సో సొల్యూషన్స్, హ్యాపీనెస్, గ్రోత్, ఫ్రీడమ్ అండ్ పేరు, మీ మీద మీకు ఉన్న కంట్రోల్, ఇదంతా వచ్చేస్తుంది అనమాట తొందరలో. సో అందుకని ఈ ఫైట్స్ చూసిన వెంటనే అవి లూజ్, లైక్ ఎప్పుడైతే అంతే మన గ్రిప్ ఎప్పుడు తగ్గిపోతుందంటే, లూజ్ అవుతుందంటే మనం చూసినప్పుడే. సో ఇప్పుడు వరకు మీరు భయంతో చూడలేకపోతున్నారు, బట్ ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఓ ఇదా నడుస్తుంది అని చెప్పేసి తెలుసుకోబోతున్నారు అనమాట. ఓకే, సో ఎస్. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటంటే మీరు మీ లైఫ్లో కెయాటిక్ ప్లేస్ నుంచి, అంటే బాగా ఫైట్స్ బాగా ఎక్స్పీరియన్స్ అయ్యారు, అన్నీ ఒక కైండ్ ఆఫ్ స్ట్రామ్లో అన్నట్లు చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు విజ్డమ్ సైడ్, గ్రోత్ సైడ్, ఒకరు మీకు హెల్ప్ చేసే సైడ్, కామర్ వాటర్ సైడ్ తీసుకొని వెళ్తున్నారు. అంటే ట్రాన్సిషన్, మీ లైఫ్లో ఒక చేంజ్ వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ కొంతమందికి మీరు ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంది, వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం, షిఫ్ట్ అయిపోవడము. అండ్ అందుకని అది కూడా ఒక థింగే, రైట్? సొల్యూషన్ ఎలా, నేను ఇక్కడ ఉన్నందుకే కదా ఈ ప్లేస్లో అన్నెసరి గొడవలు. సో ఇక్కడ నుంచి నేను వేరే ప్లేస్కి వెళ్ళి నా ఓన్గా నేను ఉంటే ఎలాంటి గొడవలు ఉండవు, అది తెలుసుకోవడం కూడా ఒక కైండ్ ఆఫ్ సొల్యూషనే, రైట్? సో అలా అనమాట. కాబట్టి ట్రావెల్ జరిగే ఛాన్సెస్ ఉంది, బాగా హర్ట్ అయ్యారు, ఓవర్ థింకింగ్ నుంచి బయటకు వస్తున్నారు, విజ్డమ్ అనేది గెయిన్ చేస్తున్నారు, సొల్యూషన్స్ అనేది మీరు తొందరలో ఫైండ్ అవుట్ చేస్తున్నారు, హెల్ప్ అనేది రిసీవ్ చేసుకుంటున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో కొంతమందికి కిడ్ని తీసుకొని కూడా మీరు వేరే ప్లేస్కి వెళ్ళిపోవడము, మీ కిడ్కి సంబంధించి ఆన్సర్స్ కోసము వేరే ప్లేస్కి వెళ్ళడం కూడా జరిగే ఛాన్సెస్ ఉంది, మూవ్ అయిపోవడం అనమాట. సో అక్కడ మీరు చాలా తెలుసుకుంటారు, చాలా మంచి గొప్ప ప్లేస్, మీకు హెల్ప్ అయ్యే ప్లేస్ దగ్గరికి వెళ్ళేదన్నమాట మీరు. అంటే ఇప్పుడు వరకు మీకు సోర్సెస్ ఏమీ లేవు అని అంటే ఇప్పుడు మీకు సోర్సెస్ వస్తుంది, ఎలా హెల్ప్ తీసుకోవాలి, మీ కిడ్ని ఇంప్రూవ్ చేయడానికి మీరేం చేయాలి అని చెప్పేసి సోర్సెస్ అనమాట. సో అలాంటిది ఓపెన్ అప్ అవుతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, అండ్ డెఫినెట్లీ ద స్టార్, అందుకని వాక్ అవే. ఎమోషనలీ హర్ట్ పీపుల్, ఎమోషనలీ హర్ట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, తక్కువగా మాట్లాడుతున్న వాళ్ళ దగ్గర నుంచి, బాగా హర్ట్ అయ్యే ప్లేసెస్ నుంచి వెళ్ళిపోతున్నారు మీరు. ఇంకా వద్దు, ఎందుకు ఇక్కడ ఉండాలి అన్నట్లు వెళ్ళిపోవడం అనమాట. బాగా విసిగిపోయారు, రెస్పాన్సిబిలిటీ తీసుకొని స్ట్రగుల్ అయ్యి ఎమోషన్స్లో ఇంకా నాకు ఇవంతా కాదు అని చెప్పేసి సాడ్నెస్తో వెళ్ళిపోతున్నారు అనమాట. బట్ సొల్యూషన్స్తోనే వెళ్తున్నారు. దూరం మనకు నచ్చిన వాళ్ళతో, మనతో ఉన్న వాళ్ళతో వెళ్తే, వాళ్ళ నుంచి దూరంగా వెళ్తే బాధ అనిపిస్తుంది, ఆ బాధ అనమాట, అంతే. అండ్ ద స్టార్ ఎనర్జీతో ఎంతో టైం నుంచి మీరు ఇన్వెస్ట్ చేశారు, మీ ఎనర్జీస్ని, మీ ఎఫర్ట్స్ని పెట్టారు. యూనివర్స్ ఈ ఎఫర్ట్స్ని కంప్లీట్గా చూస్తుంది దూరం నుంచి. అండ్ ఇది వచ్చేసి మీకు రీసెంట్లీ ఏమై ఉండొచ్చు అంటే, ఒక పెద్ద టవర్ మూమెంట్ జరిగింది. మనకు రీడింగ్ స్టార్టింగ్లో చూసారా, టవర్ మూమెంట్ వచ్చింది. టవర్ మూమెంట్ జరిగిన తర్వాత ఎంతో కేర్ఫుల్గా ఉండి మీరు మీ పీస్ని, మీ లైఫ్ని బిల్డ్ చేసుకోవడం, మెల్లిమెల్లిగా బిల్డ్ చేశారు. సో దాన్ని యూనివర్స్ నోటీస్ చేసింది. అందుకే ఇక్కడ ఏంటి అని అంటే, మీరు పడ్డ కష్టానికి, ఆ హోప్ మీరు పెట్టుకున్నందుకు, దీనికి అన్నిటికీ యూనివర్స్ నోటీస్ చేసింది. కాబట్టి విష్ అనేది మీది ఏదో ఫుల్ఫిల్ అవుతుంది, మీరు ఎమోషనల్లీ హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో ఎస్, డెఫినెట్లీ మీరు ఈ గుడ్ న్యూస్ని వినబోతున్నారు. సమ్ సార్ట్ ఆఫ్ ఏదైతే మీరు విష్ అనుకుంటున్నారో అది జరగబోతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. Bye for now. Take care.